మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 లారీల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆమెకు వివరించారు. ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలతో 2 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మెదక్ సిద్దిపేట హైవేపై తడిసిన ధాన్యాన్ని పోసి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వం ఎంత చెప్పినా స్పందించడం లేదని, రైతులకు ఇన్ని కష్టాలు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. లేబర్ తక్కువ ఉన్నా కానీ మా ఊరు నింపడానికి రెండు లారీలతో రెండు లారీలు ఏం చేస్తున్నారంటే తీసుకుపోయి రైస్ మిల్లర్స్ తీసుకుపోతే వాపస్ తీసుకొచ్చి పోవచ్చుకుంటున్నారు. సార్ 3000 బస్తాలు ఏం చేయాలి సార్ చెప్పండి. ఒక 2-3 లారీల వడ్లు ఉన్నాయి, సర్లే 2 రోజులు అయిపోతాయి అంటే సపరేట్ కూర్చుంటుంది. కలిసిన వరి ధాన్యాన్ని వెంటనే వరి ధాన్యాన్ని వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి. మోదీ గారు 4 వస్తాయన్న 3 దినాలకు ఒక్క లారీ కూడా రాలేదు. 3 దినాలకు ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చూస్తారు, మేము చూడరు ట్రాన్స్పోర్ట్ లేకనే ఇది బీఆర్ వాళ్ళు లేబర్ తక్కువ ఉన్నా కానీ మా ఊరు నింపడానికి రెడీ ఏం తెప్పించడం మీకు మన లేబర్ అదే నేను రోడ్డు మీద చూసుకుంటూ వచ్చి పరేషాన్ మీరు పెట్టకపోతే రాకపోతే ప్రైవేట్ కి పెడతారు. మీరు పెట్టకపోతే నాకు బీఆర్ వచ్చారు వాపస్ అరే పెట్టిన మళ్ళీ దేవేంద్ర రెడ్డి పట్ల మొలక కూడా చూడు ఎంత పెట్టుకోమని కూడా వాళ్ళు పెట్టుకుంటారు. రైస్ మిల్ కొద్దిగా ఈ రోజు గ్రామానికి సంబంధించి నిన్న చాలా భారీ వర్షం పడ్డది. వర్షం పడితే ఇప్పుడున్న సందర్భాలలో వాస్తవానికి వర్షాలు పడితే మళ్ళీ తుకాలు పోసుకుంటాం, మళ్ళీ పంట వేసుకోవాలని ఆనందపడే సమయం ఉండాలి యాక్చువల్ అయితే. కానీ ఈ రోజు ఏడ్చే పరిస్థితి వస్తుంది రైతులు. ఎందుకంటే వర్షం పడితే పంట కొనలేదు కాబట్టి ఇంకా దాదాపు రాయలాపూర్ గ్రామంలో 20 లారీల పంట ఉంది. 20 లారీల పంటను మరి ఎప్పుడు కొంటారు, ఎప్పుడు తీసుకుపోతారు? ఈ రైతుల పరిస్థితి ఏంది? ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి యూరియా దొరకకపోతే లైన్లు కట్టి యాప్ అనుకుంటే యాప్లో బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని పంట పండించుకుంటే ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంటు, యూరియా అవైలబిలిటీ, పంటలన్నీ కూడా సజావుగా వండి పంట కొని పైసలేసిన ఘనత కేసీఆర్ అయితే ఈ రోజు కనీసం పంట కొనలేని పరిస్థితిలో ఎట్లా కరెంటు సక్కగిస్తలేరు. యూరియా కోసం కష్టాలే ఉన్నాయి, రైతు బంధా లేదు, రైతు బీమా పైసలే కట్టలేదు. రైతుకి ఏమైనా కష్టం వస్తే చూసుకోలేడు, ఈ నియోజకవర్గంలో పట్టించుకుంటోలేడు. ఇక్కడ ఎమ్మెల్యే గారైతే ఎక్కడున్నారో తెలుస్తలేదు. ఈడ ఒక దిక్కు రైతులు పంట కొనక ఆగమాగమై ఇబ్బందికరమైన పరిస్థితులుండి వర్షం నెల తడిసి ఎండి పంట ఆడ మొలకలచ్చి రైస్ మిల్ కాడ దించుకోక లేబర్ లేక ఇబ్బంది పడుతుంటే మాత్రం ఎక్కడున్నారో కనబడే పరిస్థితి కనబడతా ఉంది. ఇది
ఈ జిల్లా, ఈ నియోజకవర్గ, ఈ జిల్లా, తెలంగాణ యావత్తున్న పరిస్థితి. ఇంకా మరి మృగశిర వచ్చింది, 2 రోజులైతే మృగశిర, ఇప్పటి వరకు పంట ఇంకా పోలేదు. రెండోదెంత రైస్ మిల్ కాడ కూడా దించుకుంటలేరు. తీసుకపోతే 41 బస్తాకు 5 కిలోలు ఎక్కువ పెట్టమంటుంటారు. ఎందుకు పెట్టాలి? ఎవరి కోసం పెట్టాలి? పంట ఎందుకు కొంటామని చెప్పిండ్రు, పంటకు పైసలు వేస్తామన్నారు, పంటకు లారీలు పంపిస్తామన్నారు, సెంటర్లు ఓపెన్ చేసిర్రు ఉత్సాహంగా. సెంటర్లు ఓపెన్ చేసినంత సంబరంగా పంటను ఎందుకు కొంటలేరు? సెంటర్ లో వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటా ఓపెన్ చేసింది కదా. ఓపెన్ చేసి 50 రోజులు అవుతుంది. 50 రోజులు ఇప్పటి వరకు మరి ఆ సెంటర్లలో పంట ఎందుకు కొంటలేరు? ఆ సెంటర్లు పెట్టి ఉపాస కోసమే సెంటర్లు ఎందుకు ఉంచుకున్నారు? ఇది పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకోండి. రాయలాపూర్కి ఇప్పటికైనా రోజొక 4-5 లారీలు పంపిస్తే 4 రోజులు అయిపోతుంది. నేను ఇప్పుడే కూడా రాయలాపూర్ గ్రామాల తరఫున వెంకటాపూర్, చలమేడ, ఈ 8 గ్రామాలలో ఇంకా పంట ఉంది కాబట్టి ఈ పంటకు లారీలు పంపిస్తేనే మేము మెడికల్ వేస్తాం. పంటకు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వండి. పంటకు లారీలు కొనడానికి లారీలు పంపిండ్రు ఆ ఊరు లేకపోతే ఇక్కడ మొదలుకొని రోడ్ కాడ మొదలుకొని 3 సెంటర్లలో కూడా మొత్తం పంటనే ఉన్నది. 20 లారీల పంట ఉన్నదమ్మా. 20 లారీల పంట ఎప్పుడు పోవాలి? ఎప్పుడు ఎంత ఆగమైతున్నది? రైతాంగం ఆగమైతే పట్టించుకున్నోడు లేడు. ఇంకొక వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు అసలు వరి పంట వేసుకోకుండ్రి, చిన్న పంట వేసుకోండి, చిరు పంట వేసుకోండి అని. ఇక్కడ మాకు వండేదే వరి పంట. మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు వస్తే 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు సారు. మాకు వండేదే పంట వడ్లు వండుతాయి. ఈ వడ్లు బంద్ చేయండి. మరి పంట వేసుకునేటప్పుడేమో అన్ని సెంటర్లు ఓపెన్ చేసి వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం, తడిసిన వడ్లు కొంటాం అనేమో బీరాలు వలికిండ్రు. ఇప్పుడేమో పంట కొనలేని పరిస్థితి వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా గానీ ఎంతో ఓపిక పట్టినామో, పట్టాల్సినంత ఓపిక పట్టినాం. ఇంకా కూడా పంట కొనకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. రైతుల పక్షా నుండి పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ రోజు రాయలాపూర్కు, వెంకటాపూర్కు, చలమెడకు, ఈ గ్రామాలలో ఎక్కడైతే తడిసినాయో ఆ తడిసిన పంట దగ్గరికి వెంటనే లారీలు పంపించి ఆ పంటను కొనే విధంగా చేయాలి. లేకపోతే ఈ ధర్నాను మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ.